జై విశ్వనాథ జై అన్నపూర్ణమాంబ జై. అందరికీ నమస్తే అండి. నా పేరు బొండాడ హైమావతి ఫ్రమ్ పాలకొండ. సాక్షాత్తు సనారి విశ్వేశ్వరుల వారి సంవాదమునందు వేదాంత ప్రబంధమునందు ప్రథమ శ్వాసము 15వ భాగం 26వ ఎపిసోడ్ ఈరోజు తెలుసుకుందామా? స్థూలము వినగోరితి పరిపాలనాధిపతులు ఎవరో భావింపమరింకీలిడదెల్పుము. నాకును చాలా కోరికయు గలదు సాధన చరిత. స్థూల దేహమును పాలన చేయు అధిపతులు ఎవరో మరియు వాటి కీలకమైన భావము తెలుసుకోగలిగే విధముగా నాకు తెలియజేయము. వినవలనన్న కోరిక కలుగుతున్నది ఓ సాధన చరిత. మణిభద్ర సువ్రతాన్వయమనవు మరియు శృతులకును వృద్ధి మనువును సౌజ్ఞక మనువు అర్వంత మనువులవనికి నదిపతులుగా గలిగి నీ పంచ పాలకుల్ గనుము పత్ని. తాత్పర్యము: రజోగుణ సంబంధమైన భూతతత్వము వలన ఏర్పడిన కర్మేంద్రియములలో గుదస్థానమునకు మణిభద్ర బ్రహ్మర్షి, గుహ్యమునకు సువృత బ్రహ్మర్షి, పాదములకు శృతివర్ధక బ్రహ్మర్షి, హస్తములకు సౌజ్ఞక బ్రహ్మర్షి, వాక్కునకు అర్వంత బ్రహ్మర్షి అధిపతులై పాలించుచుండును పత్ని. వాస్తుపతి కౌశలాసనాభస ప్రహర్షణమును లోకవేత్తలు జలపంచలోపువారు భోక్తవ్య ప్రజ్ఞమతి అభూనభద్ర దత్తకాండవలైతుగు దహను పాలు. తాత్పర్యము: తపోగుణ ప్రధానమగు పంచతన్మాత్రలైన గంధ తన్మాత్రకు వాస్తుపతి బ్రహ్మర్షి, రసతన్మాత్రకు కౌశల బ్రహ్మర్షి, రూప తన్మాత్రకు సనాభస బ్రహ్మర్షి, స్పర్శ తన్మాత్రకు ప్రహర్షణ బ్రహ్మర్షి, శబ్ద తన్మాత్రకు లోకవేత్త బ్రహ్మహర్షులు జలతత్వమును పాలన చేయుచుండును. అలాగే సత్వగుణ ప్రధానమైన అగ్నితత్వం వలన ఏర్పడిన ముక్కుకు భోక్తవ్య బ్రహ్మర్షి, నాలుకకు ప్రజ్ఞామతి బ్రహ్మర్షి, నేత్రములకు అహబూన బ్రహ్మర్షి, చర్మమునకు భద్రదత్త బ్రహ్మర్షి, చెవులకు కాండవ బ్రహ్మర్షి అధిపతులై పాలించుచుండును. విశ్వచక్షుడు సునందన మనువున్వితక్ష మనువు మానుషమను మరి సనత్ కుమారమూర్తుల్వాయువుకు పంపకంబులౌ వసముగాను అనుభవమునకు గల్గునీలాగునాతి వినుము. తాత్పర్యము: రజోగుణ ప్రధానమగు వాయుతత్వము వలన హృదయమునందు ప్రాణవాయువునకు విశ్వచక్ష బ్రహ్మర్షి, గుదస్థానమున అపానవాయువునకు సునందన బ్రహ్మర్షి, కంఠమున ఉదాన వాయువునకు వితక్షు బ్రహ్మర్షి, సర్వ శరీరమునందుండు వ్యానవాయువుకి మానుషమను బ్రహ్మర్షి, నాభిస్థానం నందు సమాన వాయువుకి సనత్కుమార బ్రహ్మర్షి అధిపతులుగా పాలించుచుండును. అలాగే ఆకాశతత్వము వలన ఏర్పడిన వాటికి కూడా ఇలాగే అధిపతులు కలరు. చెబుతాను వినుము.
మరియు పార్వతి సత్వగుణ ప్రధానమైన ఆకాశతత్వము వలన ఏర్పడిన హృదయమునకు పురంజయ బ్రహ్మర్షి, చిత్తమునకు భానుమతి బ్రహ్మర్షి, బుద్ధికి జయదేవ బ్రహ్మర్షి, మనసుకు జయత్కుమార బ్రహ్మర్షి, జ్ఞానమునకు వనజ బ్రహ్మర్షి అధిపతులుగా అంతఃకరణములను పాలన చేయుచుందురు. ఇలా ఈ చెప్పబడిన 25 స్థూలదేహ పంచీకరణమునందు క్రమ ప్రకారముగా పంపకంబు కాబడి ఆయా స్థానాది దేవతలై పాలించుచున్నారని తెలుసుకోదేవి. జై గురుదేవ. ఇదండి ఈనాటి సనారి విశ్వేశ్వరుల వారి సంవాదం. తిరిగి మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. ఈ యొక్క వీడియోని మీకు ఇలా అందజేసిన వారు శ్రీ సనారి అన్నపూర్ణమాంబ మఠం అభివృద్ధి కమిటీ. జై గురుదేవా.